ఈవెంట్స్. మైక్రో ప్రాసెసర్ని అర్థం చేసుకున్న తర్వాత ఫర్దర్ మనం ఒక ప్రొఫెషనల్గా బేసిక్గా ప్రోగ్రామర్గా ఓకే దెర్ ఆర్ లాట్ మెనీ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాటి గురించి మళ్ళీ చూస్తాం. ఒక ప్రోగ్రామర్ అవ్వాలి అంటే అసలు ప్రోగ్రామ్ అన్న పదం మనకు అర్థం అవ్వాలి. ప్రోగ్రామ్ దీన్ని జనరల్గా కంప్యూటర్స్లో చెప్పేటప్పుడు చాలా టెక్నికల్గా చెప్తారు. ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇది కొంచెం మనకు అర్థం కాకపోయినా మనం ఒప్పేసుకునే స్టేట్మెంట్. ఎందుకంటే జీవితంలో ప్రోగ్రామ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎప్పుడు ఆ సెన్స్లో ప్రోగ్రామింగ్ని అసే ప్రోగ్రామ్ అన్న పదాన్ని మనం వాడలేదు. మనం ప్రాక్టికల్ లైఫ్లో వాడుతున్న పదాలు చాలా ఉన్నాయి. ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే విసే టీవీ ప్రోగ్రామ్. సే టీవీ ప్రోగ్రామ్ దీన్ని తెలుగులో చెప్పుకుంటే దూరదర్శన్ కార్యక్రమము. సే లిటరల్లీ ప్రోగ్రామ్ ఇస్ ఏ కార్యక్రమం. రేపు నీ ప్రోగ్రామ్ ఏమి సరే రేపు నీ కార్యక్రమం ఏమి అదర్వైజ్ ఇంకా జనరల్గా ఎలా మాట్లాడతామని అంటే రేపు నీ ప్లాన్ ఏమి. అంటే ప్రోగ్రామ్ అంటే ప్లాన్. ఏదో హై స్కూల్ లెవెల్లో మనం కొత్తగా అలవాటైన పదాలలో మాట్లాడేటప్పుడు రేపు నీ టైం టేబుల్ ఏమి. దిస్ ఇస్ వాట్ ద కైండ్ ఆఫ్ సెన్స్. ప్రోగ్రామ్ అంటే కార్యక్రమం, ప్రోగ్రామ్ అంటే ప్లాన్, ప్రోగ్రామ్ అంటే టైం టేబుల్. ఇంకాస్తంత హైఫై ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఆ, రేపు నీ షెడ్యూల్ ఏమి. కాస్త జాగ్రత్తగా ఈ పదాలను పట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే దిస్ ఓకే దో ఐ హేట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగా ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంగ్లీష్ దాని ఆరిజిన్ బ్రిటన్. దిస్ ఇస్ కాల్డ్ షెడ్యూల్. అమెరికా వాళ్ళు ఈ మధ్య కాలంలో మా ఇష్టం వచ్చినట్లు మేము పిలుస్తాం దీన్ని స్కెడ్యూల్ అని అంటారు. ఓకే ఇట్ రియల్లీ మేక్స్ నో డిఫరెన్స్. నువ్వు స్కెడ్యూల్ అంటావా షెడ్యూల్ అంటావా ఇట్ ఈస్ యువర్ హెడ్ ఏక్. స్పెల్లింగ్ మాత్రం ఇలాగే రాయాల్సి ఉంటుంది. అండ్ ఎదుటివాడికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే వాడు అమెరికన్ అయితే యూసే స్కెడ్యూల్, వాడు నాన్ అమెరికన్ అయితే యూసే షెడ్యూల్. ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో అండ్ ఈ మధ్యకాలంలో భారతదేశంలో కూడా కొంతమంది ఏదో అమెరికా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఓకే నీ నువ్వు ఒక ప్రొఫెషనల్ అయిన తర్వాత ఆ, నీ క్లయింట్ బ్రిటన్ వాడు లేదా యూరోపియన్ కంట్రీ వాడు అయితే యు ఆర్ సపోజ్ టు సే షెడ్యూల్. ఇఫ్ యూ సే స్కెడ్యూల్ దే ఫీల్ ఆడ్ ఆఫ్ దట్. ఒకవేళ వాడు అమెరికన్ అయితే వాడితో యూ ఓకే సే స్కెడ్యూల్. ఇట్ రియల్లీ మేక్స్ నో డిఫరెన్స్. మనకు కావాల్సింది మనం పట్టుకోవాల్సిన కాన్సెప్ట్. ప్రోగ్రామ్ అంటే మనకి ఇన్ని అర్థాలు వస్తున్నాయి కానీ మనకి ఎక్కడ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే సెన్స్ రాలేదు. ఇది కాస్త జాగ్రత్తగా గమనించండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్లాన్ చెప్తాను లేదా నా టైం టేబుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రేపు సండే అనుకుందాం. నేను 9 o'clockకి నిద్ర లేస్తాను, 10 o'clockకి టిఫిన్ చేస్తాను, 11 o'clockకి సినిమాకి వెళ్తాను. సారీ. సో 9కి నిద్ర లేస్తాను, 10కి టిఫిన్ చేస్తాను, 11కి సినిమాకి వెళ్తాను. దిస్ ఇస్ మై ప్లాన్, దిస్ ఇస్ మై ప్రోగ్రామ్ టుమారో. సింపుల్. అలా కాకుండా ఒక చిన్న సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక కంపెనీలో మేనేజర్ అనుకుందాం. మీరు ఒక కంపెనీలో మేనేజర్ రైటా. అండ్ నేను మీ దగ్గర పని చేస్తున్న అకౌంటెంట్ని అని అనుకుందాం. ఇది మీరు, ఇది నేను. మీరు మేనేజర్, నేను అకౌంటెంట్ని. ఓకే. సో మీరు నన్ను అడిగారు, ఎస్ అకౌంటెంట్ అకౌంట్స్ రెడీ అయిపోయినాయా. ఐ సెడ్ లేదు సార్, వేరే ఇంకొక మేడ మీద వర్క్ ఇస్తే అది చేస్తుండిన్నాను, నేను అకౌంట్స్ రెడీ చేయలేదు ఈ మంత్ది. దెన్ యూ ఆస్డ్ మీ ఈరోజు సాటర్డే, రేపు సండే, ఎల్లుండి రేపు 1వ తారీఖు, ఎల్లుండి 2వ తారీఖు మార్నింగ్ ఆఫీస్కి వచ్చే టైంకి అకౌంట్స్ రెడీగా లేదు అని అంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక పని చేయి, రేపు సండే హాలిడే కదా, రేపు 9 గంటలకి ఆఫీస్కి రా, 11 వరకు అకౌంట్స్ రెడీ చేయి, 12 వరకు కంప్యూటర్లో ఫీడ్ చేయి, ఆ తర్వాత ఇంటికి పో అని మీరు నాకు చెప్పారు అనుకోండి.
ఇది కూడా ఒక టైం టేబుల్ మీరు ఇచ్చారు. నేను ఫాలో అవుతున్నా. చిన్న డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే 9కి లేస్తాను, 10కి టిఫిన్ చేస్తాను, 11కు సినిమాకి వెళ్తాను. నా ప్లాన్ 9కి ఆఫీస్కి రావాలి, 11 వరకు అకౌంట్స్ రెడీ చేయాలి, 12 వరకు కంప్యూటర్లో ఫీడ్ చేయాలి. ఇది కూడా నా కార్యక్రమమే, నా టైం టేబులే, నా షెడ్యూలే. తేడా ఎక్కడనంటే ఇది నా టైం టేబులే, ఇచ్చింది నేను. ఇది నా టైం టేబులే, ఇది ఇచ్చింది మీరు. ఈజ్ వాట్ ఎ స్మాల్ డిఫరెన్స్. ఇప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ నా టైం టేబుల్లో నేను 9కి నిద్ర లేస్తాను, 10కి టిఫిన్ చేస్తాను, 11కి సినిమాకి పోతాను. ఏమో నేను యాక్చువల్గా 10:30కి లేస్తాను, 12 గంటలకు టిఫిన్ చేసి ఆఫ్టర్నూన్ 1 ఓ క్లాక్కి సినిమాకి పోతాను అంటే ఎవరికి ప్రాబ్లం లేదు. అది నా ఇష్టం. కానీ ఇక్కడ మీరు మేనేజర్గా ఏవైతే నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో, ఓకే, 9కి ఆఫీస్కి రా అంటే ఆ, నా టైం టేబుల్ లాగా నేనేందో 9 కాకపోతే 10:30కి నిద్ర లేస్తా అన్నట్లు 9కి రా లేకపోతే 10:30కి వస్తువులే, 11 వరకు అకౌంట్స్ రెడీ చేయి లేకపోతే 2 వరకు చేస్తువులే అని మీరు చెప్పరు. ఇక్కడ మీరు ఈ 9కి రా, 11 వరకు ఈ పని చేయి, 12 వరకు ఈ పని చేయి, ఇది ఎలా ఉంటుంది అంటే ఏదో ఆర్డర్లు వేసినట్లుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్లు వేసినట్లుంటుంది ఈజ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సే దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. నాకు నేను ఇచ్చుకున్న ఇన్స్ట్రక్షన్స్ వేరు, మీరు నాకు ఇచ్చిన మీరు అదే నాకు నేను పెట్టుకున్న ప్రోగ్రాం వేరు, నాకు మీరు మీరు ఇచ్చిన ప్రోగ్రాం వేరు, కార్యక్రమం వేరు. ఈ కార్యక్రమం ఎలా ఉంది అంటే ఆర్డర్లు వేసినట్లుంది. ఈజ్ వాట్ కాల్డ్, మీరు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నేను ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలి. ఈజ్ వాట్ ది కాన్సెప్ట్ హియర్. సో చాలా ఇంపార్టెంట్ విషయం ఏమేనంటే బాగా గమనించాల్సిన విషయం, మీరు మేనేజర్, ఓకే, నేను మీ దగ్గర పనిచేస్తున్న అకౌంటెంట్ని. మీరు నాకు ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు ఇలా ఇలా చెయ్యని. ద క్వశ్చన్ ఈజ్ ద క్వశ్చన్ ఈజ్ ఎవరి కోసం? అంటే మీ దగ్గర పని చేయించాలి కాబట్టి ఊరికి ఎందుకు పని చేయిస్తారు? లేదా మేనేజర్ తన సాటిస్ఫాక్షన్ కోసము ఆ, మీ దగ్గర పని చేయి. మేనేజర్ తన సాటిస్ఫాక్షన్ కోసం ఎప్పుడు పని చేయడు. అసలు వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తూ ఉండేది ఒక కంపెనీ కోసం. సో ఈ కంపెనీ కోసం ఈ మేనేజరు అకౌంటెంట్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తాడు. ఈ అకౌంటెంట్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఫుల్ఫిల్ చేశాడు. ఎవరి కోసం అంటే కంపెనీ కోసం. ఇది కాస్త జాగ్రత్తగా పట్టుకోవడానికి ట్రై చేయి. సో సిమిలర్లీ ఇలాగే సే మేనేజర్ అకౌంటెంట్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చాడు ఎవరి కోసం అంటే కంపెనీ కోసం. చాలా ఇంపార్టెంట్. మీరు మేనేజర్, మీరు ప్రోగ్రామర్. మేనేజర్గా మీరు అకౌంటెంట్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు, ప్రోగ్రామర్గా మీరు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు. ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. మేనేజర్గా మీరు అకౌంటెంట్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు, ప్రోగ్రామర్గా మీరు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తారు. మేనేజర్గా మీరు అకౌంటెంట్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు ఎవరి కోసం అంటే కంపెనీ కోసం. అలాగే ప్రోగ్రామర్గా మీరు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు ఎవరి కోసం అంటే కంపెనీ కోసం కాదు. కంపెనీ ఏం చేస్తుందో ప్రోగ్రామ్ పెట్టుకొని దాంతో ఊరగాయ పచ్చడి పెట్టుకొని తాంది ఈ ప్రోగ్రామ్తో. కంపెనీకి ప్రోగ్రామ్ అవసరం లేదు. ఇప్పుడు ఆ కంపెనీ మీకు జీతం ఇచ్చి నువ్వు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇని ఎందుకు అనింది అంటే మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని వేరే ఎవడో వాడుకుంటాడు, వాడి పేరు యూజర్. వాడుకునే వాడి పేరు యూజర్. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు యూజర్ కాదు, మీరు ప్రోగ్రామర్. ప్రోగ్రామర్ వేరే, యూజర్ వేరే. యూజర్ నాలెడ్జ్ లెవెల్ ఎంత ఉంటుంది అంటే ఏదో కంప్యూటర్ ఉంది, దానిలో కీబోర్డ్తో ఇన్పుట్ ఇస్తాము లేకపోతే మౌస్తో నొక్కుతాము, కంప్యూటర్ ఏందో చేసి మాకు మానిటర్ మీద రిజల్ట్ ఇస్తుంది. వాడికి మానిటర్ మీద రిజల్ట్ చూసుకోవడం, కీబోర్డ్ మౌస్తో ఇన్పుట్ ఇవ్వడం ఇంత నాలెడ్జ్ ఉంటే చాలు. కానీ మీరు ప్రోగ్రామర్, మీకు అంత నాలెడ్జ్ ఉంటే సరిపోదు. లోపల ఏమేమి ఉన్నాయి, అవాలా ఎందుకు ఉన్నాయి, ఏది ఎందుకు పనికొస్తుంది, దేన్ని నేను వాడుకొని ఈ యూజర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తాను అనేంత నాలెడ్జ్ మీకు చాలా అవసరము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా జరిగేది ఇదే. ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఒక కాలేజీలో స్టూడెంట్ అని అనుకోండి. మీరు మీ కాలేజీలో ఆఫీస్లో వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చారు. ఓకే, మీకు అడ్మిషన్ అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడో మిమ్మల్ని ఫీజు కట్టమన్నారు. మీరు ఫీజు కట్టడానికి వెళ్ళారు. ఫీజు కట్టడానికి వెళ్ళిన వెంటనే నీ మొహం చూసి ఆఫీస్లో క్లర్క్, నువ్వు నాకు గుర్తున్నావులే, నువ్వు 10,000 ఫీజు ఇచ్చేసి వెళ్ళు అని అంటే మీరు ఇచ్చేసి వస్తారా? లిటరల్లీ యూ ఎక్స్పెక్ట్ ఎ రిసిట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ క్లర్క్. ఇప్పుడు మీరు డబ్బు ఇచ్చిన తర్వాత ఆ క్లర్క్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఓ బుక్ తీసి, రిసిట్ బుక్, దానిలో రెండు కార్బన్ పేపర్ ముక్కలు పెట్టి, దానిలో మీ పేరు రాసి, మీ గ్రూప్ రాసి, మీకు మొత్తం ఫీజు ఎంత, మీరు ఇప్పుడు ఎంత కట్టినారు, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది అనే విషయాలు రాసి, దాన్ని జనరల్గా బేసిక్గా ఎక్కడైనా కానీ మూడు కాపీలు తయారు చేస్తారు. ఒకటి మీకు ఇచ్చే ఒరిజినల్ రిసిట్, రెండు వాళ్ళ దగ్గర పెట్టుకునే డూప్లికేట్ రిసిట్, మూడు ఆడిటింగ్ కోసం అకౌంటెంట్కి పంపించే రిసిప్ట్. ఇప్పుడు ఒక స్టూడెంట్ వస్తే వాడికి రిసిప్ట్ ఇవ్వడానికి రెండు రెండు పేపర్లు తిప్పి వాటి మధ్యలో కార్బన్లు పెట్టి మొత్తం మూడు కాపీలు వచ్చేలా రాసి, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ వస్తానే మళ్ళీ ఈ కార్బన్ పేపర్లు తీసి మళ్ళీ అక్కడ పెట్టి, ఇట్ ఈస్ ఎ హెక్టిక్ జాబ్. ఏదో 10-15 మంది బస్సులో టికెట్ల లాగా బస్సు వచ్చిన టైంలో సీజన్లో వచ్చి వెళ్ళినారు లాగా ఉండదు. ఒకసారి ఫీజు కట్టడానికి వస్తే 2,000 మంది 3,000 మంది వస్తారు ఫీజులు కట్టేందుకు. ఇప్పుడు అంతమంది ఒకటేసారి ఫీజులు కట్టేందుకు వచ్చినప్పుడు ఈ యూజర్ బతుకు ఎలా ఉంటుంది అంటే, 3,000 సార్లు మూడు మూడు కార్బన్లు తీసి పక్కన మధ్యలో పెట్టుకుంటూ వెళ్ళి, ఇట్ ఈస్ వెరీ హెక్టిక్. అలా చేసి చేసి ఆ ఆఫీస్లో క్లర్క్ వాళ్ళకి బాధేసింది అనుకోండి, చాలా కష్టంగా ఉంది ఈ పని చేయడము అనేసి. అప్పుడు వాళ్ళల్లో ఎవడో ఒకడు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, అబ్బా నువ్వు స్టూడెంట్ కదా, నువ్వు ప్రోగ్రామింగ్ నేర్చుకున్నావు కదా, నువ్వు మాకు ఒక ప్రోగ్రామ్ చేసి ఇవ్వు, మా దగ్గర ఒక కంప్యూటర్ ఉంది, నువ్వు మా కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు. ఇది కాస్త జాగ్రత్తగా పట్టుకోండి. నువ్వు మా కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు. ఏమని అంటే, నువ్వు ఇచ్చిన ఆ ప్రోగ్రామ్, ఆ యాప్ ఏదైతే ఉందో దాన్ని మేము డబల్ క్లిక్ చేస్తూనే అది ఓపెన్ అయ్యి స్టూడెంట్ నెంబర్ ఎంత అని అడగాలి. నేను నీ నెంబర్ అడుగుతాను, యూజర్ నెంబర్ అడుగుతాను స్టూడెంట్ని. వాడు నెంబర్ ఇచ్చిన వెంటనే పైన నెంబర్ టైప్ చేసి బటన్ నొక్కిన వెంటనే వాడి పేరు, వాడి గ్రూపు, వాడు మొత్తం ఫీజు అంతా, వాడి చరిత్ర అంతా అక్కడ నాకు వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత కొడుతున్నాడు, ఏదో 2,000 3,000 5,000 నేను అక్కడ టైప్ చేసి పక్కన బటన్ నొక్కిన వెంటనే నా కంప్యూటర్లో డాటా స్టోర్ అయిపోవాలి. ఏ స్టూడెంట్ ఏ డేట్కి ఎంత కట్టినాడు, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది అని పక్కన ప్రింటర్లోంచి రెండు ప్రింట్అవుట్లు వచ్చాయి. అని నువ్వు నా కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు అని అంటే, మీరు ఆ కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వీడు ఆ ఇన్స్ట్రక్షన్స్ని వాడుకుంటాడు. ఇప్పుడు వీడి నాలెడ్జ్ లెవెల్, కీబోర్డ్తో ఇన్పుట్ ఇచ్చినామా, నెంబర్ టైప్ చేసినామా, ఎంటర్ నొక్కినామా, రిజల్ట్ వచ్చిందా, అంటే వీడికి కావాల్సిన నాలెడ్జ్ లెవెల్ కీబోర్డ్లో నొక్కడము, మౌస్ నొక్కడము, మానిటర్ మీద చూసుకోవడము, ప్రింట్అవుట్లు తీసుకోవడము తప్ప ఇంతకంటే ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు. కానీ అలా ఏమేం జరగాలని చెప్పడానికి కావాల్సిన నాలెడ్జ్, ఆ పని మీరు చేసి ఇవ్వాలి అంటే లోపల ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా వాడుకోవాలన్న నాలెడ్జ్ మీకు అవసరం. కాబట్టి ఒక ప్రోగ్రామర్ అవ్వాలి అనుకున్న వాడికి ఉండాల్సిన నాలెడ్జ్ లెవెల్ వేరు. దిస్ ఇస్ వాట్ మన ఫస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసింది. సైకిల్ ఒక చోట నుంచి ఇంకొక చోటి తొక్కుకొని వాడుకునే వాడి నాలెడ్జ్ లెవెల్ వేరు, సైకిల్ రిపేర్ చేసే వాడి నాలెడ్జ్ లెవెల్ వేరు లాగా. అఫ్ కోర్స్ హార్డ్వేర్ ప్రొఫెషనల్స్ యొక్క నాలెడ్జ్ లెవెల్ వేరు ఉండాలి, ప్రోగ్రామర్స్ నాలెడ్జ్ లెవెల్ వేరు ఉండాలి, యూజర్ల నాలెడ్జ్ లెవెల్ వేరు. రైట్. సో సో దేర్ కమ్స్, మనం ప్రోగ్రామర్, మనం వాళ్ళ కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, ఆ ఇన్స్ట్రక్షన్స్ని వాళ్ళు వాడుకుంటారు. సో వాడుకునే వాళ్ళు యూజర్లు, తయారు చేసి ఇచ్చేవాళ్ళు ప్రోగ్రామర్లు. సో ప్రోగ్రామ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, a set of instructions for a particular purpose. Say a set of instructions for a purpose. So programming, we programmers, manam programmers give instructions to system to fulfill the requirement of user. ప్రోగ్రామింగ్ చేస్తా ఉన్నామనంటే వాడెవడో యూజర్ XYZ వాడు ఎవడైతే ఏముంది వాడు ఏదో అడిగాడు, వాడి కోసం మేము కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్లు ఇస్తున్నాము అని చెప్పడాన్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నాము అని అంటాము. ఫర్ విచ్ we need the కంప్యూటర్ లాంగ్వేజెస్. కంప్యూటర్కి ప్రోగ్రామింగ్ చేయాలి అంటే కంప్యూటర్ లాంగ్వేజెస్ మనకు వచ్చి ఉండాలి. అంటే కంప్యూటర్ భాషలో ఉంటే వాటిని కూడా మనలాంటి వాళ్ళు ఎవరో తయారు చేసి పెట్టారు, మనం వాడుకుంటున్నాం అంతే. ఈ పేర్లు వినుంటారు, C++, జావా, పైథాన్, HTML డాష్ డాష్ డాష్. ఇవన్నీ కూడా దేనికి పనికి వస్తాయంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్కి పనికి వస్తాయి. ఓకే, ప్రోగ్రామింగ్లో మళ్ళీ రకరకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, దట్ వీ కెన్ సీ లేటర్.
అంటే కంప్యూటర్ బైనరీ సిస్టమ్తో పనిచేస్తుంది కదా సార్, కరెక్టే. బైనరీ సిస్టమ్తో కంప్యూటర్ పనిచేస్తుంది. బైనరీ సిస్టంలో మనం చెప్పలేం ఏం చేయాలి అని అనేసి. బైనరీ సిస్టంలో మనం చెప్పాలంటే మనం పిచ్చోళ్ళు అవుతాం. కొన్ని కోట్ల జీరోలు వన్లు పెట్టాలి. ఏ జీరో దేనికి పనికి వస్తుంది, ఏ వన్ దేనికి పనికి వస్తుందో మనకు అర్థం కాదు. అందుకు మనకు అనుకూలంగా ఉండడానికి ఇంగ్లీష్ అక్షరాల్లో వాళ్ళు ఎవరో తయారు చేసి పెట్టారు, మనం వాడుకుంటున్నాం. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ యూజ్డ్ ఫర్ giving instructions to system, and these are classified into two types. ఒకటి లో లెవెల్ లాంగ్వేజ్, రెండు హై లెవెల్ లాంగ్వేజ్. ఇవి కాస్త జాగ్రత్తగా ఈ విషయాలను పట్టుకోవడానికి ట్రై చేయండి. లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏదో మిషన్ లాంగ్వేజ్ అని ఒక పదం వాడతారు. దిర్ ఇస్ నథింగ్ కాల్డ్ మిషన్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ అని అంటే బైనరీ డిజిట్స్ లోకి కన్వర్ట్ అవ్వడానికి వాళ్ళు ఏ సెట్ ఆఫ్ బైనరీ డిజిట్స్ కి ఒక సింబల్, ఇంకొక సెట్ ఆఫ్ బైనరీ డిజిట్స్ కి ఇంకొక సింబల్ అలా ఇచ్చి పెట్టున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపుతాను. మిషన్ లాంగ్వేజ్ అంటే ఎలా? మిషన్ లాంగ్వేజ్ అని అనకూడదు దాన్ని, ఇట్ ఈస్ అ మిషన్ కోడ్. పిచ్చి 16 రకాలు అన్నట్లు ఎవడికి ఇష్టం వచ్చిన పదాలు వాడు వాడేసి అందరినీ కన్ఫ్యూజ్ అయ్యేలా తయారు చేసి పెట్టి ఇది టెక్నాలజీ అనడం మొదలు పెట్టారు. అలా కాదు. కాస్త జాగ్రత్తగా గమనించండి. దీనిలో ఏవో చాలా చాలా ఉన్నాయి. ఓకే, ఏదో ఒకటి తీసుకుందాం. ఏది తీసుకున్నా మనకు కనిపించింది ఈ సింబల్స్. దిస్ ఇస్ కాల్డ్ మిషన్ కోడ్. మనము ఈ అనే అక్షరం టైప్ చేయొచ్చు, దానికి ఇలా రివర్స్ లో తలకొట్టు పెట్టాలంటే కుదరదు, దానిపైన రెండు డాట్లు పెట్టాలంటే కుదరదు. రైటా? ఈ ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మిషన్ కోడ్ అని అంటారు. మిషన్ కోడ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ కోడ్లో ఒక్కొక్క సింబల్ కొన్ని బైనరీ డిజిట్స్గా మారి ఒక్కొక్క ఆ, అవి చేయాల్సిన పనులు చేస్తూ ఉంటాయి. మిషన్ కోడ్ అంటే దేని చిన్న చితక ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఏదైనా సి లాంగ్వేజ్లోనో దేనిలో అయినా మీరు ఒక లైన్ కోడ్ రాస్తే ఒక లైన్ కోడ్ రాసినందుకు గాను దాదాపుగా ఇప్పుడు నేను ఏదైతే చూపుతున్నానో ఇంత ఇంత తయారై ఉంటుంది. అది ఏందో మనకు అర్థం కాదు. సిస్టమ్కి ఇది అర్థమవుతుంది అంటే బీ క్లియర్, సిస్టమ్కి కూడా ఇది అర్థం కాదు. ఇది బైనరీ సిస్టంలో కన్వర్ట్ అయ్యి సిస్టమ్ మీద రన్ అవుతుంది. దాన్ని మిషన్ లాంగ్వేజ్ అని అందరికీ చెప్తారు. మిషన్ లాంగ్వేజ్ కాదు, అది మిషన్ కోడ్. అదర్వైజ్ దాన్ని లో లెవెల్ కోడ్ అని కూడా పిలుస్తారు. లో లెవెల్ కోడ్ అన్నా మిషన్ కోడ్ అన్నా ఒకటే. ఇది కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లో లెవెల్ కోడ్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ కాదు. కానీ హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని మాత్రం హై లెవెల్ కోడ్ అని అంటారు. లో లెవెల్ కోడ్ అంటే మిషన్ కోడ్. సో, లో లెవెల్ లాంగ్వేజ్. ప్రస్తుతానికి దేర్ ఈజ్ ఓన్లీ వన్ లో లెవెల్ లాంగ్వేజ్ కాల్డ్ అసెంబ్లీ లాంగ్వేజ్. స్పెసిఫికేషన్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. ద లాంగ్వేజెస్ దట్ ఆర్ capable of accessing processor features directly are called low level languages. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మనకి హై లెవెల్ లాంగ్వేజెస్. సే హై లెవెల్ ద లాంగ్వేజెస్ దట్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ యాక్సెసింగ్ ప్రాసెసర్ ఫీచర్స్ డైరెక్ట్లీ ఆర్ కాల్డ్ హై లెవెల్ లాంగ్వేజెస్. ఇది మేము ఎప్పుడు ఇలా వినలేదు సార్ అని అనిపిస్తుంది. నో ప్రాబ్లం, వినకపోయినా పర్లేదు. అసలు విషయం ఇది. మేము ఇంకోలా విన్నాం సార్. ఓకే, అది కూడా నేను వినిపిస్తాను, జాగ్రత్తగా విని అర్థం చేసుకుందాం. సో దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి లెట్ us గెట్ ఆన్ టు వన్ ఎగ్జాంపుల్. సో నిన్న మనం మైక్రో ప్రాసెసర్ గురించి డిస్కస్ చేసాం. మైక్రో ప్రాసెసర్, ఆ మైక్రో ప్రాసెసర్లో రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్ తీసుకుంటే 8085 కానీ 8086 కానీ దానిలో మనకి మైక్రో ప్రాసెసర్లో సిపియు రిజిస్టర్స్ 8 ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎలా అయితే మనకి మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్లో మనం ఎవరికైనా కాల్ చేయాలి అంటే దానిలో నంబర్స్ వస్తాయి, డయల్ ప్యాడ్. ఆ నెంబర్స్ ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్కలా ఉంటాయి. ఒక దానిలో 789, ఆ తర్వాత 456, ఆ తర్వాత 123, ఇక్కడెక్కడో జీరో ఉండొచ్చు, లేదా 123 456. ఏది ఎవడి ఇష్టానుసారం వాడు పెట్టుంటాడు. రైటా? ఆ కంపెనీ వాడు
ఏ కంపెనీ వాడు తయారు చేసిన మొబైల్ ఫోన్లో సీరియల్ నెంబర్లు వాడు ఎలా పెట్టినాడో మనం అలాంటివి నొక్కుకోవాలి, కానీ మన ఇష్టం వచ్చినట్లు అక్కడ 1 ఇక్కడ 3 పెట్టుకుంటాను, ఇంకొక చోట 4 పెట్టుకుంటాను, అది కుదరదు అన్నది ఎంత సింపుల్. ఇది కూడా అంతే సింపుల్ కాన్సెప్ట్, చాలా జాగ్రత్తగా గమనించండి. 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్లో సిపియు రిజిస్టర్స్ అంటే దట్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా డ్యూరింగ్ ప్రాసెస్, ఇవి 8 ఉన్నాయి. ఈ 8 పెట్టిన తర్వాత ఈ ఇంటెల్ కంపెనీ వాడు ఏం చేశాడంటే వాడికి పేర్లు పెట్టాడు. ఏహెచ్ఏఎల్, సిమిలర్లీ బిహెచ్బిఎల్, సిహెచ్సిఎల్, డిహెచ్డిఎల్. ఇవి ఈ ఇంటెల్ కంపెనీ వాడు 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్లో 8 రిజిస్టర్లు పెట్టి, ప్రతి రిజిస్టర్కి ఒక రిజిస్టర్ అంటే 1 బైట్ మెమరీ, 1 రిజిస్టర్ అంటే 1 బైట్ మెమరీ, 8 బైట్ల మెమరీ పెట్టి ఒక్కొక్క బైట్కి ఒక్కొక్క రిజిస్టర్కి ఒక్కొక్క పేరు వాడే పెట్టినాడు. ఇవి మనం పెట్టిన పేర్లు కాదు, అవి మనం మార్చగలిగే పేర్లు కావు, అవన్నీ ఫిక్స్డ్ నేమ్స్. మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ అని ఒకటి ఉంది. ఇన్ షార్ట్ చెప్తే ఏదో షార్ట్ కట్లో అన్ని, మనకి బద్ధకం ఎక్కువ కాబట్టి కాలేజీ సిలబస్లో కూడా ఇలాగే ఉంటాయి పేర్లు. సి సిడిఎస్ ఏదో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అన్నట్లు సిడిఎస్, సి లాంగ్వేజ్ విత్ డేటా స్ట్రక్చర్స్, ఏఎల్పి అదే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్. ఓకే, ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి, ఆ ప్రోగ్రామ్ చూడడానికి ఇలా కనిపిస్తుంది. ఎంఓవి ఏహెచ్ కమా 5, ఎంఓవి బిహెచ్ కమా 6, ఏడిడి ఏహెచ్ కమా బిహెచ్. ఇది ఒక చిన్న ప్రోగ్రామ్, చాలా సింపుల్ ఇంగ్లీష్. ఆ, వీటిని ఆ, ఏదో కీవర్డ్స్ అని అంటారు. మిగతా లాంగ్వేజెస్లో అసెంబ్లీ లాంగ్వేజ్లో కూడా ఒకే కీవర్డ్స్ అని అనుకోవచ్చు, కాకపోతే ఏదో న్యూమోనిక్స్ అని అంటారు, ఎంఎన్ఈఎంఓఎన్ఐసిఎస్ న్యూమోనిక్స్ అని అంటారు. అవన్నీ పక్కన పెడదాం, మనకెందుకు ఆ టెక్నికల్ పదాలన్నీ, అవన్నీ నిదానంగా అర్థం చేసుకుందాం. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్, మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. ఇప్పుడు ఎంఓవి దీనికి దగ్గరగా మనకి ఇంగ్లీష్లో పదం ఏముందంటే ఎంఓవిఈ మూవ్, అంటే మూవ్ చెయ్యి అంటే కదిలించు, దీనికి అర్థం మూవ్ కదిలించు. అండ్ విను ఏహెచ్ అంటే ఏమినంటే అది ఒక బైట్ పేరు, ఒక రిజిస్టర్ పేరు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇంకా 5 అంటే 5 అనేది డోంట్ డోంట్ మిస్అండర్స్టాండ్ హియర్, లైక్ మూవ్ ఏహెచ్ని 5 సార్లు కదిలించు అని అర్థం కాదు ఇక్కడ. కంప్యూటర్స్లో ఇట్ ఈస్ ఆల్వేస్ ఆర్హెచ్ఎస్ టు ఎల్హెచ్ఎస్. మూవ్ 5 అనే వాల్యూని ఏహెచ్లోకి, మూవ్ 6 అనే వాల్యూని బిహెచ్లోకి. ఇప్పుడు ఏడిడి అంటే సింపుల్ ఇంగ్లీష్ అర్థం చేసుకోగలం, యాడ్ చెయ్యి ఎవరిని అంటే ఏహెచ్లో ఉండేది బిహెచ్లో ఉండేది. దిస్ ఇస్ వాట్ కాల్డ్ ప్రోగ్రామింగ్. దిస్ ఇస్ వాట్ కాల్డ్ ప్రోగ్రామింగ్. నౌ ఇవి ఏదో సమ్ ఇంపార్టెంట్ పదాలు ఆ లాంగ్వేజ్కి సంబంధించినవి. లాగా సి లాంగ్వేజ్లో కూడా మనకి కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్, ఫ్లోట్. ఓకే, ఇవన్నీ సి లాంగ్వేజ్లోని కొన్ని ఇంపార్టెంట్ పదాలు, ఏదో కీవర్డ్స్ అని అంటారు, రైట్? ఓకే, నా ఇప్పుడు డిఫరెన్స్ని జాగ్రత్తగా గమనించారు అనుకోండి. డిఫరెన్స్ని జాగ్రత్తగా గమనించారు అంటే అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉన్న ఈ కీవర్డ్ లాంటి వాటిని వాడుకొని మనము ఏహెచ్ బిహెచ్ వీటిని డైరెక్ట్గా వాడుకోగలము. ఈ సిసి ప్లస్ ప్లస్ జావా పైథాన్ సైథాన్ జైథాన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, .NET C# ఎక్సెట్రా ఎక్సెట్రా జావా స్క్రిప్ట్, ఈ లాంగ్వేజెస్లో ఈ ఏహెచ్ఏఎల్ బిహెచ్బిఎల్ వీటిని మనము డైరెక్ట్గా వాడుకోలేము. సో అలా డైరెక్ట్గా ప్రాసెసర్లోని ఫీచర్స్ని వాడగలిగినవి లో లెవెల్ లాంగ్వేజెస్, అలా డైరెక్ట్గా ప్రాసెసర్లోని ఫీచర్స్ని వాడలేనివి హై లెవెల్ లాంగ్వేజెస్. దీన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే యా, సో ఆ, మేము ఈ విషయాలని వేరే విధంగా విన్నాం సార్. ఓకే, మీరు వేరే ఏ విధంగా విన్నారో ఆ విషయాలు కూడా డిస్కస్ చేస్తాం. కానీ బిఫోర్ డిస్కసింగ్ మీరు విన్న పద్ధతి ఆ, అది తప్పని నేను అనట్లేదు, అలా అర్థం చేసుకోలేము అని అంటున్నాను. అలా అర్థం చేసుకుంటే మనం ఎప్పుడూ ఒక మంచి ప్రొఫెషనల్ అవ్వలేము, ఎందుకంటే అలా ఎప్పుడూ అర్థం కాదు. ఎందుకంటే అవన్నీ ప్యాసివ్ వాయిస్లో ఉంటాయి.
నువ్వేం చేయాలన్నది నీకు అర్థం అవ్వాలి. నువ్వు ఎలా అర్థం చేసుకుంటే నువ్వు ముందరికి వెళ్తావో అలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో కంక్లూజన్, ఏ లాంగ్వేజెస్లో నువ్వు ప్రాసెసర్ ఫీచర్స్ని డైరెక్ట్గా వాడగలవో అవి లో లెవెల్ లాంగ్వేజెస్. ఏ లాంగ్వేజెస్లో నువ్వు ప్రాసెసర్ ఫీచర్స్ని డైరెక్ట్గా వాడలేవో అది హై లెవెల్ లాంగ్వేజెస్. దీన్ని గుర్తుపెట్టుకొని this is what the definition we had. The languages that are capable of accessing processor features directly are called low-level languages. The languages that are not capable of accessing processor features directly are called high-level languages. నౌ ఈ విషయాలు ఇప్పుడు ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని చూసిన తర్వాత ఏదో మూవ్ AH, 5 మూవ్ BH, 6 ADDA ఈజ్ వాట్ కాల్డ్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ అంటే మనము ప్రోగ్రామర్స్ కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము టు ఫుల్ఫిల్ రిక్వైర్మెంట్ ఆఫ్ యూజర్. ఇది చాలా చిన్న చిన్న విషయాలు ఎలా ఉంటాయనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయికి కాస్త వయసు వచ్చింది, 12, 14 సంవత్సరాలు వచ్చినాయి, ఏదో 18 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు అంటే 20 సంవత్సరాలు వచ్చినా వంట వరపు ఇలాంటివి ఎవరికి రావు, కానీ పాత రోజుల్లో అయితే చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పేవాళ్ళు. ఇప్పుడు ఒక అమ్మాయికి వంట నేర్పాలనుకోండి, వంట ఎవరు నేర్పుతారు అంటే వాళ్ళ అమ్మగారు నేర్పుతారు. వాళ్ళ అమ్మగారు నేర్పేటప్పుడు ఎవరికైనా కానీ ఒక అమ్మాయికి వాళ్ళ అమ్మ వంట నేర్పుతోంది అంటే మీరు ఆ సీన్ చూసారనుకోండి, అక్కడ ఏదో కిచెన్ ఉంటుంది, కిచెన్లో ఒక అరుగు, ఆ అరుగు పైన ఒక స్టవ్. ఓకే, ఆ కూతురి ఇక్కడ నిలబడుకొని ఉంటుంది. వాళ్ళ అమ్మగారు పక్కన నిలబడుకోరు, వాళ్ళ అమ్మగారు ఇక్కడ చైర్ వేసుకొని చైర్లో కూర్చుంటారు. చైర్లో కూర్చుని ఆ అమ్మాయికి చెప్తూ ఉంటారు, ఏ ఆనియన్ కట్ చేసి ఈ కప్లో పెట్టుకో అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఆనియన్ కట్ చేసి ఈ కప్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి, అమ్మ నాకు ఆ కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, కళ్ళు మంటేస్తుంది అంటే, ఏం పర్లేదు నోరు మూసుకొని అద్దాలు పెట్టుకొని తరుగు, లేకపోతే హెల్మెట్ పెట్టుకొని తరుగు, నేర్చుకోవడం అంటే ఇలాగే ఉంటుంది నేర్చుకో. మళ్ళీ ఇంకొక కప్పు తీసుకో, ఓకే, పచ్చిమిరపకాయలు కట్ చేసి ఈ కప్పులో వేసి పెట్టుకో. ఇప్పుడు స్టవ్ పైన ఆ ఫ్రై ప్యాన్ పెట్టు, ఇప్పుడు స్టవ్ ఆన్ చెయ్యి, రైటా. ఆ తర్వాత కాస్త దీనిలో ఆయిల్ వెయ్యి, దీనిలోకి ఈ పచ్చిమిరపకాయలు వెయ్యి, దాన్ని కాసేపు కదిలిచ్చు. ఆ తర్వాత ఈ ఆనియన్ వెయ్యి, దాన్ని కాసేపు కదిలిచ్చు. దానిలో కాస్త ఉప్పు వెయ్యి, డాష్ డాష్ డాష్. ఇది చాలా చిన్న విషయం. చాలా జాగ్రత్తగా ఆలోచించారనుకోండి, ఇక్కడ అమ్మ ఏం చేస్తుందంటే కూతురికి ఇన్స్ట్రక్షన్లు ఇస్తుంది. కప్పు తీసి పెట్టుకో, ఆనియన్ ఆనియన్ కట్ చేయి, ఆనియన్ ఆ కప్లో వేయి. ఇంకో కప్పు తీసుకో, పచ్చిమిరపకాయలు తీసుకో, వాటిని కట్ చేయి, ఆ కప్లో వేయి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేయి, స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టు, దానిలో ఆయిల్ వేయి, దానిలో పచ్చిమిరపకాయలు వేయి, డాష్ డాష్ డాష్. అమ్మ చెప్తోంది, కూతురు అమ్మ చెప్పిన పని చేస్తోంది. కూతురు అమ్మ చెప్పిన పని చేస్తోంది. దీన్ని ఇంగ్లీష్లో చెప్తే మదర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, కూతురు ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సంథింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రోగ్రామర్ అవ్వాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరందరూ అమ్మ లాంటి వాళ్ళు. మీ 8085 మీ కూతురు. మీరు అమ్మ లాంటి వాళ్ళు, మీ 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్ ఆర్ వాట్ ఎవర్ ది మైక్రో ప్రాసెసర్ ఇట్ ఈస్, ఆ మైక్రో ప్రాసెసర్ మీ కూతురు. ఎలా అయితే ఇక్కడ అమ్మ ఆ కప్పులో ఆనియన్ పెట్టుకో, ఈ కప్పులో టమాటా కట్ చేసి పెట్టుకో, ఈ కప్పులో పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకో అని చెప్పిందో, అలా మీరు ఏహెచ్లో 5 పెట్టుకో. పదాలు జాగ్రత్తగా వినండి. ఏహెచ్లో 5 పెట్టుకో, పెట్టుకో అని అసెంబ్లీ లాంగ్వేజ్లో ఎంఓవి అని చెప్పారు అంతే. బిహెచ్లో 6 పెట్టుకో, ఎంఓవి BH, 6. ఇక్కడ అంతకంటే ఇంకేం లేదు ప్రోగ్రామ్ అంటే. అంటే అమ్మ కూతురికి వంట నేర్పినట్లు మీరు కంప్యూటర్కి నువ్వు అలా అలా చెయ్యని చెప్తూ ఉండడం ఈజ్ వాట్ కాల్డ్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ అంటే అక్కడ అంతకంటే పెద్ద తల బాదుకునే లాంటి పరిస్థితి ఏదీ లేదు. కొంచెం ఆలోచిస్తే ఆ కంప్యూటర్ అలా చెయ్యి, కంప్యూటర్ ఇలా చెయ్యి అని మీరు కంప్యూటర్కి చెప్తుంటారు. అంతకంటే ఇంకేం ఉండదు. దీనికోసం తల బాదుకొని సి చాలా కష్టమంట, జావా చాలా కష్టమంట, అలా ఏం లేదు. అర్థం చేసుకొని ముందరికి పోవడం, మనకు చేత కాకపోతే ఆ ప్రపంచంలో అన్ని విషయాలు కష్టమే. ఫస్ట్ టైం కబడ్డీ ఆడేందుకు వెళ్ళినప్పుడు వాడెవడో ఎత్తి పడేస్తే కబడ్డీ చాలా కష్టమైన ఆట అని డిసైడ్ అయిపోతాం. సైకిల్ ఎక్కి ఫస్ట్ టైం పోతూ ఉన్నప్పుడు ఆ, వెనకాల ఎవరైనా పట్టుకోలేదు అంటే అసలు కదలం, పట్టుకున్నారు అంటే వాళ్ళు పడేస్తారేమో అని భయంతో కాస్త ముందరికి వెళ్తాం, ఏదో ఒకటి చేస్తాం. ప్రోగ్రామింగ్ కూడా అంతే, ఏదో ఒకటి చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. దానికి మనం తలబాదుకునే పని లేదు. అదేదో చాలా పెద్ద టెక్నికల్ కాన్సెప్ట్, మా జీవిత కాలంలో మాకు అర్థం కాదు, మేమేం చేయలేము, అట్లాంటి కాన్సెప్ట్ ఏం కాదు.
మనం నేర్చుకునేటప్పుడు సక్రమంగా మనకు చెప్పలేదు, లేదా మనం సక్రమంగా అర్థం చేసుకోలేదు. అండ్ పుస్తకాలు చదివి నేర్చుకో అది కుదరదు. పుస్తకాలు చదివి నేర్చుకోవాలి అని అంటే ఆ, పేపర్ మీద చక్కెర అని రాసి నాకున్నట్లు ఉంటుంది, బుర్రకెక్కదు, రుచి రాదు. చక్కెర రుచి కావాలి అని అంటే నాలుగు మీద చక్కెర వేసుకోవాలి. నువ్వు చేస్తే నీకు వస్తుంది. పుస్తకంలో నువ్వేం చేయాలి అని ఉండదు. పుస్తకంలో అది అట్లాంటిది అని మాత్రమే ఉంటుంది, కానీ నువ్వేం చేయాలి అని ఉండదు. కాబట్టి పుస్తకాలు చదివి నేర్చేసుకుంటామని అనుకోవడం కొంచెం కష్టమైన విషయం. ఏదో నేర్చుకున్నవాడు పుస్తకాలు రెఫర్ చేసి ఆ, ఇంకొంచెం స్కిల్ పెంచుకుంటాను, నైపుణ్యాన్ని పెంచుకుంటాను అన్నది కుదరగలిగిన పదం. సో ప్రస్తుతానికి లో లెవెల్ లాంగ్వేజెస్, హై లెవెల్ లాంగ్వేజెస్ యొక్క అసలు డెఫినేషన్స్ని చెప్పుకున్నాము. వీటిని మామూలుగా మాకు పుస్తకాల్లో వేరే రాసున్నాయి కదా సార్, అది నెక్స్ట్ వీడియోలో అర్థం చేసుకుందాం.